హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ కాకపోతే మన ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే మార్చి 25న కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ఒక కీలకమైన సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ విధానాన్ని పూర్తిగా ప్రభావితం చేయగల మార్పులను కలిగి ఉంది. ఈ సవరణ వల్ల ఉద్యోగులకు, పెన్షనర్లకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి? ఈ మార్పులు చేయడానికి గల కారణం ఏమిటి? పెన్షనర్ సంఘాలు, కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు దీని మీద ఎలా స్పందిస్తున్నాయనే అంశాలను మనమైతే విశ్లేషిద్దాము. ముందుగా సవరణ బిల్లులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూసుకున్నట్లయితే పెన్షనర్లను పాత పెన్షనర్లు, కొత్త పెన్షనర్లు అని విభజించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం రిటైర్మెంట్ తేదీ ఆధారంగా పెన్షనర్లను వేరు చేయడం ద్వారా వారి హక్కులను పరిమితం చేయడానికి ప్రణాళిక వేసినట్లే కనిపిస్తోంది. కొత్తగా రిటైర్ అయ్యే వారికి మాత్రమే ఈ కొత్త వేతన సంఘం సిఫార్సులు వర్తిస్తాయి. కానీ పాత పెన్షనర్లకు ఎలాంటి ప్రయోజనమైతే ఉండదు. ఇక రెండవది పెరుగుదలపై కీలక మార్పులు. పెన్షన్ పెరుగుదలపై డిఎన్ఎస్ అలవెన్స్ మినహా పెన్షన్ మొత్తంలో ఎలాంటి పెరుగుదల ఉండదు అని ఈ చట్టం స్పష్టం చేస్తోంది. ఇది భవిష్యత్తులో పెన్షనర్లకు ఆర్థికంగా తీవ్రమైన దెబ్బ అవుతుంది. మూడవది వేతన సంఘం సిఫార్సుల అమలు. కేంద్రం అధికారం మాత్రమే. వేతన సంఘం సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు అమలు చేయాలనుకుంటే అప్పుడే చేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రస్తుత వేతన సంఘం అమల్లోకి వచ్చిన తేదీ నుంచి ప్రయోజనం కల్పించే హక్కు అయితే ఉండదు. మరి ఈ నాలుగోది సవరణ బిల్లు అమలు తేదీ. సో ఈ సవరణ బిల్లు 1972 నుంచి అమలు చేయబోతున్నట్టు ప్రకటించారు. అంటే గత 50 ఏళ్లుగా పెన్షన్ విధానంలో ఎలాంటి మార్పులు జరగకుండా కూడదనే నియమాన్ని ప్రభుత్వం పూర్తిగా మార్చివేస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటన. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, ఈ చట్టంలో మేము పెన్షనర్ రూల్స్‌లో మార్పులు చేయలేదు. కేవలం కోర్టు కేసుల నుండి బయటపడేందుకు మాత్రమే ఈ చట్టాన్ని తీసుకొచ్చాము అని పేర్కొన్నారు. కానీ పెన్షనర్ సంఘాలు, కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు ఈ వ్యాఖ్యలను పూర్తిగా ఖండించాయి. పెన్షనర్ సంఘాలు, కార్మిక సంఘాల ఆగ్రహం. ఎన్సీసీపీఏ నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్, భారత పెన్షనర్స్ సమాజం, ఏఐటీయూసీ, సిఐటియు వంటి ప్రధాన కార్మిక సంఘాలు ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ చట్టం పెన్షనర్ల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తుందని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఏప్రిల్ 3, 2025న దేశవ్యాప్తంగా నిరసనలు. పెన్షనర్ సంఘాలు ఏప్రిల్ 3న దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నాయి. పెన్షన్ విధానంలో ఈ మార్పులు ఉద్యోగులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయని స్పష్టం చేస్తూ సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ మార్పులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ప్రభావం చూపిస్తాయి. అంటే కొంతమంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ మార్పులు మనకు వర్తించవు, కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకే అని భావిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ ఇది పూర్తిగా పొరపాటే. 2004లో సిపిఎస్ విధానం మొదటగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ తర్వాత అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని అనుసరించాయి. 2021లో కేంద్ర ప్రభుత్వం డిఏ పెంపు నిలిపివేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే విధానాన్ని అనుసరించాయి. రేపు ఈ చట్టం కేంద్రానికి వర్తిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే మార్గాన్ని అనుసరించే అవకాశం అయితే ఉంది. పెరిగిన కోర్టు కేసులు, ప్రభుత్వ చర్యలు. చాలామంది పెన్షనర్లు కోర్టులో కేసులు వేసి పెన్షన్ పెరుగుదల కోసం న్యాయమైన హక్కులు సాధించుకుంటున్నారు. అయితే ఈ బిల్లు కారణంగా ఇకపై కోర్టులో కేసు వేసే అవకాశాలు కూడా తగ్గిపోతాయి. ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకంగా ఏదైనా లీగల్ యాక్షన్ తీసుకునే అవకాశం కూడా నిరోధించబడుతుంది.
భవిష్యత్తులో పెన్షన్ పూర్తిగా రద్దు చేసే ప్రమాదం ఉందా అంటే 2024లో సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ప్రవేశపెట్టినప్పుడు పెన్షన్ రద్దు కాదు, కొత్త విధానం మాత్రమే అని అన్నారు. 2025లో పెన్షన్ పెరుగుదలను నిలిపివేసే చర్యలు తీసుకుంటున్నారు. మరి 2035 నాటికి పెన్షన్ మొత్తం తీసేసే అవకాశం ఉందని కూడా ఉందని కూడా పెన్షనర్ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఉద్యోగులు, పెన్షనర్లు ఏం చేయాలి మరి? ఇది కేవలం పెన్షనర్ల సమస్య మాత్రమే కాదు, ఉద్యోగులకు కూడా భవిష్యత్తులో పెద్ద ముప్పు. నేడు ఉద్యోగి రేపు పెన్షనర్ అవుతారు. సో, ఇప్పుడు ఉద్యోగి అయి ఉండొచ్చు కానీ రేపు తను పెన్షనర్ అవుతారు ఏదో ఒక రోజు. అందువల్ల ఒకరిపై ఒకరు ఆధారపడకుండా ఐకమత్యంగా పోరాడగలిగితేనే ఈ చట్టాన్ని వెనక్కి తీసుకునే అవకాశం అయితే ఉంది. సో, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ పెన్షన్ విధానం మార్పులు ఉద్యోగులు, పెన్షనర్లందరికీ తీవ్ర ఆర్థిక ముప్పుగా మారే అవకాశం ఉంది. పెన్షన్ భవిష్యత్తును రక్షించుకోవాలంటే పెన్షనర్ సంఘాలు, కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు, ఉద్యోగులు అందరూ ఐక్యంగా సమ్మె నిర్వహించాల్సిన అవసరం అయితే ఉంది. ఈ విషయంపై మరిన్ని అప్డేట్స్ కోసం మీ అభిప్రాయాలనైతే కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ మేరకు ఏపీ పెన్షనర్స్ సంఘం అసోసియేషన్ అధ్యక్షుల వారు కూడా స్పందించారు. ఆయన అభిప్రాయాన్నైతే ఈ సందర్భంగా వెలిబుచ్చారనమాట. సో, మరి ఆయన ఏమన్నారనేది ఇప్పుడు చూసేద్దాం. అందరికీ నమస్కారం. మొన్న మంగళవారం నాడు కేంద్ర ఆర్థిక బిల్లు 2025లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి కేంద్ర పౌర సేవల అంటే పెన్షన్స్ యొక్క నిబంధనల సవరణ బిల్లు సభ ఆమోదించడం జరిగింది. అయితే దీనివల్ల పే రివిజన్ కమిషన్ ఏ రోజునైతే రిపోర్ట్ ఇచ్చి అమలుపరచాలని ఒక కటాఫ్ డేట్ ఇస్తుందో ఆ రోజు తర్వాత వాళ్ళకి మాత్రమే ఈ పే రివిజన్ యొక్క ప్రతిఫలాలు అందుతాయి. మరి మిగతా పూర్వం రిటైర్ అయిన వాళ్ళకి ఇది వర్తించదు అనేటువంటి ఒక సారాంశం దీంట్లో మనకి కనపడుతుంది. దీని మీద ప్రతి పెన్షనర్ కూడా కంగారు పడిపోయి చాలామంది ఫోన్ చేసి ఏమిటండి, ఏం చేస్తారు, అలాగే మెసేజ్ పెట్టి ఏం చేయాలి అని అనేక మంది మాకు అడగడం జరుగుతుంది. ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించాలి. వృత్తిపరంగా సమాజ సేవలో 35 సంవత్సరాలు పైబడి పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు ఈవేళ ఇది మాపై పిచ్చి మీద బ్రహ్మాస్త్రంలాగా ఇలా పెట్టడం అనేది ఏమాత్రం సమంజసం కాదు. మరొకసారి పునరాలోచన చేయాలి. అయినప్పటికీ ఇంకా పూర్తి సమాచారం మనకు అంది రావాల్సింది. అది వచ్చిన తర్వాత ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా మేము మీకు అందరికీ కూడా తెలియపరుస్తాం. మీ అందరి వెనకాల సంఘం అనేది ఒకటి ఉంది, మీ అందరి గురించి కృషి చేస్తుంది. మీరందరూ మాకు సహకరించండి. తప్పనిసరిగా దీని మీద కూడా ఒక నిర్ణయం తీసుకుని మేము ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్లోని 4 లక్షల మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ తరఫుని ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా మీకు అందరూ కూడా దీని గురించి మీరు ఏమి కంగారు పడద్దు. మేమంతా కూడా తప్పనిసరిగా మీ అందరి వెనకాల ఉండి కృషి చేసి దీన్ని కూడా ఏ విధంగా మన అందరికీ ఇబ్బంది లేకుండా పరిష్కారం చేసేటువంటి మార్గాలు కూడా మేము ముందు ఉంటామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ సెలవు.